వెల్కమ్ టు సినిమా చారియట్ ఓజీ ప్రీమియర్స్. ఓజీ కొత్త గెస్ట్లు వచ్చారు సినిమా చారియట్. హాయ్ చెప్పండి. సినిమా చారియట్ లో కొత్త గెస్ట్లు వచ్చారు. ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. వచ్చారు. హాయ్ హాయ్. ఓజస్ గంభీరా. ఓజస్ గంభీరా. ఓజీ ప్రీమియర్స్. మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు. హెయిర్ బ్యాండ్లు మాత్రం దొరకలేదు. ఎవడో ఒకటి దగ్గర లాక్కుందా లేదు థియేటర్. స్కెచ్ ఉందా? హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా చారియట్. సినిమా చారియట్ కాదు, ఓజస్ గంభీరా. వషీ అమ్మ జీవితం అదిరిపోయింది సినిమా అయితే. ఏం ఎలివేషన్లు అసలు, ఏం హీరోయిజం. సుజిత్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ డార్లింగ్. అమ్మ ఏం తీసావబ్బా, ఫ్యాన్స్ కి ఆకలి తీర్చేసావు నిజంగా. అసలు మామూలుగా లేదు అసలు. నాకు ఇంకా అసలు నేను ఇంకా ట్రాన్స్ లో ఉన్నా. ఇంకా అదే కదా, మ్యూజిక్ ఏం కొట్టాడు అబ్బాయి. అమ్మ సౌండ్లు వాచిపోతున్నాయి చెవులు. నేను కొంచెం అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్ళాను. అయ్యి బాబోయ్ సినిమా అయితే అరాచకం. మామూలు అరాచకం కాదు. ఫస్ట్ హాఫ్ కొంచెం ట్రెంబుల్ అనిపించింది నాకు, కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ అదరగొట్టేసాడు. సెకండ్ హాఫ్ ఇంకా స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ బాగా ఇది ఉంటది అనుకున్నా. అవును, క్రేజీ అసలు. సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా లేదు అసలు సినిమా. సెకండ్ హాఫ్ నాకు మనోడు ఇంట్రడక్షన్ కాడి నుంచి ఇంటర్వెల్ లో ప్రీ క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అయ్యో బాబోయ్ మైండ్ బ్లో అనమాట. ఇంకా ఎగిరిపోయింది ఫ్యూజ్ నిజంగా నాకు. అసలు అంత స్టోరీ అల్లుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అవును, చాలా బాగా తీసాడు. మనం చెప్పకూడదు కానీ చాలా వరకు స్పాయిలర్స్ అవుతాయి చూడండి అబ్బా. చాలా బాగుంది నిజంగా. క్రేజీ సర్ప్రైజెస్ అసలు. అమ్మా ఒక్కదానికి మించి ఒకదానికి ఎలివేషన్స్ అసలు ఎక్కడ ఆగట్లేదు. నిజంగా ఎక్కడ బోర్ కొట్టలేదు అబ్బా సినిమా. నాకు అప్పుడు అయిపోయింది అనిపించింది నాకు. చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ వచ్చే వరకు నాకు ఫస్ట్ హాఫ్ అంతా ఇంకా అరుపులు కేకలు వీటి మీద అయిపోయిందిలే గానీ, అవును సెకండ్ హాఫ్ వచ్చే వరకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టోరీ కూడా మంచిగా హుక్ చేశాడు. అన్ని అప్పటి వరకు కట్ షాట్లు వేసాడు కదా, సెకండ్ హాఫ్ లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే వరకు అప్పుడు తీరింది ఆకలి. అసలు మామూలుగా లేదు సినిమా. అసలు ఎలా చూడాలనుకున్నావో అలా చూపించాడు. ఒక ఫ్యాన్ బాయ్ తీస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ ఒకసారి గబ్బర్ సింగ్ తో మనవాడు హరీష్ శంకర్ చూపించాడు. దాని నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. అరాచకం అసలు క్రేజీ. అసలు మామూలు అంటే మనోడు తీయడమే ఏంటి, పుష్కరానికి ఒకసారి పెద్ద హిట్ తీస్తున్నాడు. కానీ నీకు పుష్కరా అంటే గుర్తు తీసింది 12 సంవత్సరాలు గుర్తుంటది. ఇప్పుడు యాక్చువల్ గా ఇది 12 సంవత్సరాలు అదేనా? ఖుషి తర్వాత అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, ఇంకా వరుసగా అయ్యి ఇప్పుడు మొన్న దాకా కూడా మనకు గుర్తుండిపోయినాయి. నన్ను అడిగితే లైఫ్ లాంగ్ ఇది. ఆ ఎలివేషన్లు గాని ఆ సీన్లు గాని జీవితం మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా తీయకపోయినా పర్లేదు అనిపించిన ఫీలింగ్ అది నాకు. ఆ ఇంట్రడక్షన్ చూస్తే చాలు ఇంక నేను వెళ్ళిపోవచ్చు అనిపించింది నాకైతే ఇంట్రడక్షన్ చూసి. బాబా ఏం తీసాడు, ఫ్రాంచైజ్ చేస్తే చాలు, ఇంకేం ఇంకా సినిమాలు ఏం తీయవసరంలే. అంటే దీనిపైన హరీష్ శంకర్ ఏవి ఇచ్చినా మనకి చాలు, అది ఒక డిజర్ట్ లాగానే. ఇంకా అంతే, ఇక్కడ ఫుల్ మీల్స్ అయిపోయింది. ఫుల్ మీల్స్ ఇది కంప్లీట్ ఫుల్ మీల్స్. ఇంకా చిన్న స్పేస్ ఏమన్నా ఉందేమో అది హరీష్ శంకర్ అబ్బా. కానీ ఎలా ఒప్పించాడో గాని సుజిత్ నిజంగా గ్రేట్ అబ్బా. అసలు పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పించాడో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి. అంత సినిమాకి ఎలా ఒప్పించాడు ఏంటి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంట్రన్స్ కూడా చాలా బాగా చూపించాడు. కానీ ఎంతో ఇంప్రెస్ అయితే కానీ చేయలేదు కానీ అట్లా చాలా డైలాగ్స్ కొన్ని అర్థం అవ్వలేదు కానీ నిజంగా డైలాగ్స్ చాలా బాగా మంచి నీట్ గా వెళ్ళి ఇంకోసారి చూడాల్సి. అవును, కంపల్సరీ చూడాలి. అది కాదు ఆ గోలకి అర్థం అవ్వలేదు కానీ డైలాగ్స్ నిజంగా చాలా బాగున్నాయి. డైలాగ్స్ చాలా వరకు కొన్ని అర్థమైనంత వరకు చాలా బాగున్నాయి తెలుసా. అసలు వినపడలేదబ్బా ఫస్ట్ హాఫ్ లో అయితే. అసలు అవును, ఫుల్ గా కంప్లీట్ గా చేద్దాం అనుకున్నాం కానీ ఆత్రత ఆపుకోలేక ముందే చెప్పేస్తున్నాం మీకు. మా వాళ్ళు మిస్ అయ్యారని చూస్తున్నారా? మా వాళ్ళు రేపు వేసి వేరే దానిలో హుక్ అయ్యారు. రేపు వేస్తారు షో. వేసాక మళ్ళీ కంప్లీట్ గా ఒకసారి పెడతాం అంతా కలిపి. అటు ఇటు అయితే ఏంట్రా బాబు పరిస్థితి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను అదే ఇత్తు కూర్చున్నాను తెలుసా. ఆ మైండ్ లోనే ఉంది నాది. హాఫ్ ఆఫ్ మైండ్ తోనే వచ్చా, కానీ మంచిగా సాటిస్ఫై చేసాడు. ఎక్కడ బోర్ కొట్టలేదు, అది మెయిన్. బోర్ కొట్టలేదు.
సినిమా సెకండ్ హాఫ్ అయితే హై 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 అసలు లెగిస్తానే ఉంది. అవును లాస్ట్ కి అయితే ఇక ఆ సర్ప్రైజ్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ అనుకో ఇక. అవును నేను అనుకుంటానే ఉన్నాను, అది ఎలాగే జరిగింది నిజంగా. చాలా బాగుంది సర్ప్రైజ్, అసలు మామూలుగా లేదు అసలు. సాగు కొట్టేసాడు అసలు. మీరు థియేటర్ లో చూడాలి అది సర్ప్రైజ్. మ్యూజిక్ అయితే రివీల్ చెయ్యం. తమన్ మ్యూజిక్ గానీ ఏంటి, డైరెక్షన్ ఏంది గానీ, భయ్యా స్క్రీన్ తమన్? ప్లే గానీ అబ్బా అబ్బా. అంటే సుజీత్ దగ్గర ఉన్నది ఇదే. సహా కూడా నాకు ఎలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్లు, ఆ ఫైట్లు అంతా ఇది ఉంటది. సెకండ్ హాఫ్ లో స్టోరీ బాగుంటది. జాయికి తీసుకెళ్తాడు అలా, కనెక్షన్ తీసుకెళ్తాడు. అది ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్స్ సాటిస్ఫై చేస్తాడు, సెకండ్ హాఫ్ లో కూర్చోబెట్టి స్టోరీ చెప్తాడు నీట్ గా. అది మాత్రం భలే ఉంది. ఆ స్క్రీన్ ప్లే అదే, అది చాలా బాగుంది అసలు, బాగా చేసాడు. చాలా నిజంగా ఇది మామూలుగా సెకండ్ హాఫ్ లో నాకు చెప్పేయాలి అనిపిస్తుంది కానీ వద్దు. సెకండ్ హాఫ్ లో ఒక పాట వచ్చింది, ఒక సీన్ నిజంగా అమ్మ అది అయితే గూస్ బంప్స్ కదా. అమ్మ థియేటర్ మొత్తం ఎగిరి గంతేశారు అసలు. ఒక్కసారి లెగిసిపోయారు అందరూ ఆ షార్ట్ కి. నిజంగా ఆ సాంగ్ రాగానే అమ్మ ఇలా మొహమ్మద్ చూసుకుంటున్నాం అసలు. సాంగ్ దానికి తోడు ఫైట్ ఇంకెలా ఉంటుందో చూసుకోండి, మామూలుగా లేదనమాట. అందరికి పడింది, మన వాడికి పడలేదేంటా గ్యాంగ్స్టర్ ఎప్పటి నుంచో అనిపించేది. అవును, ఆ ఎలివేషన్స్ గానీ తృప్తిగా పెట్టాడు. ఆ బీజిఎం మనోడు నడిచొస్తుంటే స్కోర్ గానీ, తమన్నా భయ్యా ఏం కొట్టావు భయ్యా నువ్వు. అవసరం లేదబ్బా. ఒకసారి విజయేంద్ర వర్మ గారు అంటారు చూసా, పవన్ కళ్యాణ్ కి స్టోరీ అవసరం లేదు, ఊరికే అన్ని ఆయన తీసిన సినిమాలు అన్నిట్లో ఒక షార్ట్ పెట్టి ఊరికే అలా నడుచుకుంటే వెళ్ళి అటు ఇటు వస్తే చాలు. సినిమా అదే చాలు ఇక. చాలు. ఎలివేషన్లు గానీ కొన్ని కొన్ని షార్ట్లు అయితే ట్రైలర్ లో చూసిన షార్ట్లు అంటే కొన్ని మిస్ అవుతుంది. ఇదేంటిది ఇలా కట్ చేసాడు అనుకునే వాళ్ళు, దాన్ని మళ్ళీ దాన్ని అలా చూపించే విధానం చాలా బాగా చూపించాడు స్క్రీన్ ప్లే. అంటే ఫస్ట్ హాఫ్ లో కట్ చేసి సెకండ్ హాఫ్ కి కనెక్ట్ చేసి, అది హీరోయిన్ గానీ అలాగే మన మెయిన్ విలన్స్ గానీ అన్ని చాలా బాగా చూపించాడు. ఆ జపాన్ సీక్వెన్స్ కదా ట్రైలర్. అసలు జపాన్ సీక్వెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా, ఏం చెప్తాడు అసలు, స్టోరీ ఏం పెడతాడు జపాన్ అది ఇదని. అది స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటదిలే. అది చెప్పేస్తే అన్ని బాగుంది. స్పాయిలర్ రేపు కంప్లీట్ గా మాట్లాడదాం మనం చూసి వచ్చాక. బాగుందబ్బా సినిమా మాత్రం, క్రేజీ అసలు. క్రేజీ ఇంకొక వర్డ్ ఏదైనా ఉంటది, ఇంకా అరాచకం అనమాట. అందరూ అయ్యాలుతున్నారు. కానీ సినిమా చాలా క్రేజీగా ఉంది. ఖచ్చితంగా స్క్రీన్ మీద ఐఫోరియా ఎంజాయ్ చేయాలి. మామూలుగా లేదబ్బా, థియేటర్ లో ఎంజాయ్ చేయండి నిజంగా. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అది అలా ఉంది సినిమా. అంటే ఏదో నేను ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాను నిజం చెప్పాలంటే, ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకుని వెళ్తేనే చాలా హై ఇచ్చాడు. చాలా హై ఇచ్చాడు అసలు సుజిత్. నిజంగా హై, మామూలు హై ఇవ్వలేదు. తమను ఏం తాక్కొట్టు అమ్మా రాచకం తెలుసా నిజంగా. నాకైతే క్రేజీ ఉన్నాయి తెలుసా షార్ట్స్. మన హీరోయిన్ అసలు చాలా క్యూట్ లవ్ స్టోరీ అసలు. అవును, చాలా బాగుంది. అంటే దానికి కూడా కొంచెం స్కోప్ ఉంది కానీ కాకపోతే లెంత్ ఎక్కువ అయిపోద్దని నాకు తెలిసి. సింపుల్ గా అంతే ఉండాలబ్బా, ఎక్కువ పెట్టి కొద్ది మళ్ళీ అది అంటే నెగిటివ్ ఇదిలోకి వెళ్ళిపోద్ది. ఎక్కడ కొయ్యాలో అలా కోసి సినిమాని కరెక్ట్ గా ఎడిట్ చేసాడు నిజంగా. చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి, ఎడిటర్ కంపల్సరీ చూడండి. జస్ట్ పవన్ కళ్యాణ్ థింగ్స్ అంతే సినిమా. పవన్ కళ్యాణ్ థింగ్స్ వన్ మ్యాన్ షో అంతే. ఇంకా ఓకే, సబ్స్క్రైబ్ టు సినిమా చారియట్, like, share, follow on Instagram. Thank you guys, keep watching Cinema Chariot. Bye bye. Bye bye.